నమస్కారం. తెలుగు నేల మీద పండగ వచ్చిందంటే చాలు, ఆ సందడే వేరు. అందులోనూ పెద్ద పండుగ సంక్రాంతి వస్తుందంటే పల్లెటూళ్ళు కలకలలాడిపోతాయి. కానీ సంక్రాంతి అంటే కేవలం కొత్త బట్టలు, పిండి వంటలేనా? కాదు. సూర్యుడి గమనం నుండి భీష్మ పితామహుడి మరణం వరకు, బలిచక్రవర్తి అణచివేత నుండి శ్రీకృష్ణుడి గోవర్ధనగిరి వరకు ఈ పండగ వెనుక ఎన్నో కథలు ఉన్నాయి. ఈరోజు మనం సంక్రాంతి సంబరాల వెనుక ఉన్న పూర్తి లోతైన అర్థాన్ని తెలుసుకుందాం. మొదటి రోజు భోగి, త్యాగానికి చిహ్నం ఇది. భోగి మంటల అంతరార్థం ఏమిటంటే పాత ఆలోచనలను, అలవాట్లను వదిలేసి కొత్త జీవితంలోకి అడుగు పెట్టడమే భోగి మంటల ఉద్దేశం. సైంటిఫిక్గా చూస్తే చలికాలంలో పెరిగే బ్యాక్టీరియాను ఈ మంటల వేడి చంపేస్తుంది. గోదాదేవి కథ. తమిళనాడులో పుట్టిన గోదాదేవి అంటే ఈమెనే ఆండాలని పిలుస్తారు. ఈ గోదాదేవి విష్ణుమూర్తిని ప్రేమించి ధనుర్మాసం అంతా తిరుప్పావై పాడి భోగి రోజునే రంగనాథుణ్ణి పెళ్లి చేసుకుంది. అందుకే ఈ రోజున దేవాలయంలో, గుళ్ళలో కానీ దేవాలయాల్లో గోదా కళ్యాణం వైభవంగా జరుగుతుంది. భోగిపళ్ళు శ్రీహరిని ఆశీర్వదించడానికి దేవతలు రేగుపళ్ళును వాడారని చెప్తారు. అందుకే పిల్లల తల మీద రేగుపళ్ళు పోసి దిష్టి తీస్తారు. రేగుపళ్ళలో ఉండే విటమిన్ సి చలికాలంలో రోగనిరోధక శక్తిని పెంచుతుంది. రెండవ రోజు మకర సంక్రాంతి, ఉత్తరాయణ పుణ్యకాలం. అనగా సూర్యుడు ధనుసు రాశి నుండి మకర రాశిలోకి ప్రవేశించే కాలమే మకర సంక్రాంతి. ఇక్కడి నుండి సూర్యుడు తన దిశను మార్చుకుంటాడు. ఇది దేవతలకు పగలు ప్రారంభమయ్యే సమయం. ఇందులో చాలా కథలుగా చెప్పుకుంటారు. అందులో నేను కొన్ని కథలు చెప్తాను. భీష్ముడి వీరమరణం. మహాభారతంలో భీష్ముడు అంపశయ్యపై ఉండి కూడా ప్రాణాలు వదలలేదు. ఎందుకంటే ఆయన ఉత్తరాయణంలో చనిపోవాలని కోరుకున్నారు. ఆ సమయంలో ప్రాణాలు వదిలితే మోక్షం లభిస్తుందని పురాణాలు చెబుతున్నాయి. గంగమ్మ కథ. భగీరథుని తపస్సుకు మెచ్చి గంగమ్మ భూమికి వచ్చి నలుగురు పుత్రులకు మోక్షం ప్రసాదించింది కూడా ఈ రోజే. అందుకే గంగా స్నానం అత్యంత పవిత్రమైనదిగా మనం చెప్పుకోవచ్చు. హరిదాసు మరియు గంగిరెద్దులు. మోక్షం ఇచ్చే హరి విష్ణునామాన్ని ఇంటింటికి వినిపించేవారే హరిదాసులు. శివుడి వాహనమైన నందిని అలంకరించి తీసుకొచ్చే గంగిరెద్దుల వారు ప్రకృతి పురుషుల కలయికకు నిదర్శనం. మూడవ రోజు వచ్చేసి కనుమ. ఇది ప్రకృతికి కృతజ్ఞత. అనగా గోవర్ధన పూజ. శ్రీకృష్ణుడు ఇంద్రుడి గర్వాన్ని అణచి తన చిటికెన వేలుతో గోవర్ధన పర్వతాన్ని ఎత్తి గోవులను, ప్రజలను కాపాడింది ఈ కనుమ రోజే. అందుకే దీనిని పశువుల పండుగ అని కూడా అంటారు. ముక్కనుమ అంటే కనుమ మర్నాన్ని ముక్కనుమ అంటారు. ఇది మాంసాహారులకు ఇష్టమైన రోజు మరియు పితృదేవతలకు పిండాలు పెట్టడం, పక్షులకు ఆహారం వేయడం ద్వారా మనం ప్రకృతితో ఏకమవుతున్నాం అనేది. అంటే దీని వెనుక ఉన్న సైన్స్ ఏంటి అంటే గాలిపటాల సైన్స్. అంటే దీని వెనుక ఉన్న సైన్స్ ఏంటి అంటే సంక్రాంతిగా పడే సమయం గాలిపటాలు ఎందుకు ఎండలో ఉండడం వల్ల శరీరాలు ముగిసి విటమిన్ డి అందుతారుగా పడే సమయం ఆహ్లాదంతో పాటు ఆరోగ్యం కూడా ఉంటుందని శరీరానికి విటమిన్ డి అందుతుంది. ఆహ్లాదంతో పాటు ఆరోగ్యం కూడా ఉంటుందని అది ఒక సామాజిక బాధ్యత. రైతులకు కృతజ్ఞత చెప్పడం, జంతువులను ప్రేమించడం, అది ఒక సామాజిక దానం చేయడం. ఇవన్నీ రైతులకు కృతజ్ఞత చెప్పడం, జంతువులు ప్రేమ ద్వారా పేదవారికి దానం కొత్త విషయాలను తెలుసుకున్నారని ఆశిస్తున్నాను. మీకు మీ కుటుంబ సభ్యులకు మీరు మరోసారి సంక్రాంతి విషయాలు తెలుసుకున్నారని ఆశిస్తున్నాను. మీకు నచ్చితే లైక్ చేయండి, మరోసారి షేర్ చేయండి. శుభాకాంక్షలు. మరిన్ని ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ లైక్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.